విరాట్ నగరంలో దాదాపు సంవత్సరం అయిపోతుంది. అంతా బాగుందనుకునే సమయంలో కీచకుడు వచ్చాడు. ద్రౌపదిని చూశాడు, ఆమెని సమీపించాడు. తర్వాత ఏమైంది? నమస్కారం, నేను మీ సుబ్బు ఘంటసాల. గాసిప్ ట్రీ ఛానల్లోని మహాభారతం వినే అందరికీ కూడా ఈ సూతుడి స్వాగతం. దేవి, నీ రూపం పరమశ్రేష్టంగా ఉంది అని ఆమె రూపాన్ని వర్ణించాడు కీచకుడు. నీ వంటి మనోహరమైన ఆడది భూలోకంలో పుట్టడమే వింత. పుట్టింది పో, దాసీగా ఉండడమేంటి? నీవు మన్మధుని శరీరాన్నే తపింపజేసే అందం ఉన్నదానివి. రతీదేవిని మించిన అందం నీది. చంద్రుని అత్యుత్తమ కాంతి నీ నుండి వస్తుందా అన్నట్లుంది. సాధారణంగా ఆడవాళ్ళకి పొగడ్తలంటే చాలా ఇష్టం. ఆస్కర్ వైల్డ్ అని ఒక ఆంగ్ల రచయిత, ఆయన అన్నారు, మగవాడిని ఎవరు పొగడరు, అది వాడి దరిద్రం. ఆడవారిని అందరూ పొగుడతారు, అది ఆవిడ కష్టం అని అన్నాడు. ఆడవాళ్ళకి పొగడ్తలు ఇష్టమే, కానీ అందరితో పొగిడించుకోవాలని ఉండదుగా. ఎవరు పొగిడినా పొంగిపోయే ఆడవాళ్ళకి విలువ ఉండదు. ఒకసారి ఆలోచించండి. అందులోన పొగడ్తలు పలు రకాలు. గుణాన్ని పొగిడితే ఎవరు పొగిడినా మర్యాదగానే ఉంటుంది చాలా మటుకు. కానీ శరీరాన్ని లేక రూపాన్ని పొగట్టడం చాలా జాగ్రత్తగా జరగాల్సిన పని. ఎంత బాగున్నా కూడా కన్న తండ్రి కూతురు రూపాన్ని ఎన్నడూ పొగడ్డు. ఆరోగ్యంగా అందంగా ఉండు తల్లి అనుకుంటాడు తప్ప వేరే దృష్టితో చూడడు కదా. ఎప్పుడో ఆనాటి కథ కదా మహాభారతం, ఈనాటి పరిస్థితులకు వర్తిస్తుందా అనుకోకండి. ఒక్క విషయం చెప్పుకుందాం సైకలాజికల్గా. ఒక యువతి, ఒక యంగ్ ఉమెన్ బయట తిరుగుతుంది. చదువు, ఉద్యోగం ఏదన్నా సరే నేటి సమాజం దృష్టిలో చూద్దాం. తిరుగుతుంది, అందంగా ఉంది. ఆమెని పలువురు చూస్తారు, చాలామంది చూస్తారు. పరస్త్రీలో అమ్మవారినో అక్కనో చెల్లినో చూడగలగటం అదృష్టం, అదొక వరం. అరుదు, అందరూ అలా చూడలేరు. స్నేహితురాల్లాగా చూసినా, ఆడదానిగా చూసినా, అంటే ఆమెలో అందాన్ని అందంగా చూసినా, ఒక పురుషుడు చూసే దృష్టితో చూసినా ఇవన్నీ సహజంగా ఉండేవే అనుకోవాలి. ఏమనుకుంటారు మహా అయితే? అరే, ఈ అమ్మాయి బాగుంది అనుకుంటారు. నేను మరీ ధర్మం ప్రకారం, గుణం ప్రకారం చిచిచి అసలు పరాయి స్త్రీని ఆ చూపుతోనే చూడకూడదు అనొచ్చు, కరెక్టే, అది రూల్. కానీ స్వభావరీత్యా జరుగుతున్న దాని గురించి మాట్లాడదాం. ఆడదాని అందాన్ని అందంగా చూస్తారు మగవాళ్ళు. వాళ్ళేంటి, ఆడవాళ్ళు కూడా మగవాడి అందాన్ని అందంగా చూస్తారు. అది మొదటి అడుగు, స్టెప్ 1. కాకపోతే నేటి సమాజంలో మర్యాద ఎక్కడితో ఆగుతుంది? చూసి బాగుంది అనుకుని మళ్ళీ ఎవరి పనులు చేసుకుంటారు. అది ఉన్నతమైన మర్యాద, అంతే కదా. మనసులో ఉంచుకుంటారు. ఎవరన్నా చూసి ఈవిడ బాగుంది అని అనుకుని ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకటి అర్థమైంది కదా, అది స్టెప్ 1. 2, ఆ అమ్మాయి బాగుంది చూడ్డానికి అనుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం ఒకటైతే, మొదటి స్థాయి అయితే, రెండవ స్థాయి బాగుంది, ఆమెతో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకోవటం. అంటే వెళ్ళి ఇతని ఫీలింగ్స్ని ఆవిడికి చెప్పటం, నేను మీ గురించి ఇలా అనుకుంటున్నానని చెప్పగలగటం స్టెప్ 2. పైగా సోషల్ మీడియా కూడా ఉంది కదా ఇవాళ. కామెంట్ చేయడమో, లైక్ చేయడమో ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఎక్స్ప్రెస్ చేయటం స్టెప్ 2, లెవెల్ 2. ఆమె స్పందన ఎలా ఉందో దాన్ని బట్టి నడుచుకుంటారు. దాని తర్వాత ఇద్దరూ ఎంత మర్యాదగా నడుచుకుంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అంత మర్యాదతోనూ, అంత ఫ్రిక్షన్లెస్గా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తుంది వ్యవహారం. సరే, ఇప్పుడు ఈ రెండో జరిగినప్పుడు వాళ్ళ స్పందనను బట్టి 2 ఉంటాయి. ఒకటి నచ్చి వాళ్ళు తిరిగి మాట్లాడడం, లేక వద్దులేండి అన్నట్లు ప్రవర్తించడం. ఓకే, నువ్వు చెప్పింది విని సరేనండి, కాకపోతే మీరే ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చారో నాకు అలాంటి ఉద్దేశం లేదు, నమస్కారం పెట్టడం. సరే, ఇష్టపడితే దాని దారి దాంది. ఆమెని చూశారు, దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, కానీ ఆమె అంత ఇష్టంగా లేదు, కంఫర్టబుల్గా లేదు మాట్లాడడానికి. అప్పుడేంటి మర్యాద? మీరు చెప్పాల్సింది మర్యాదగా చెప్పేసి వచ్చేయచ్చు. దట్స్ ఇట్. మీరు మీ ఇష్టాన్ని చెప్పారు, ప్రీతితో మాటలతో మర్యాదగా చెప్పారు. ఆమెకి ఇష్టం లేదని తెలుసుకున్నారు, మంచిదమ్మా నమస్కారం చెప్పి వచ్చేయడం, అది మర్యాద. ఎక్కడికక్కడ ఏ లెవెల్కి ఆ లెవెల్ మర్యాద మాట్లాడుకుంటున్నాం, అది మర్యాద. కాకపోతే ఈ మధ్య మేబీ ఒక 10, 12, 15 ఏళ్ల క్రితం నుంచి ఉందొక మర్యాద. ఏంటా మర్యాద? ఫీల్ మై లవ్, నా ప్రేమ నువ్వు ఫీల్ అవ్వంటాం. అంటే ఇదివరకు నువ్వు నన్ను ఇష్టపడక్కర్లేదు అంటే వదిలి వెళ్ళిపోవటం. ఈ మధ్య అది లేదు. నువ్వు నన్ను ఇష్టపడక్కర్లేదు, నా ఇష్టాన్ని తీసుకో చాలు,
అదొక సినిమా కూడా వచ్చింది కదా, చాలా పెద్ద హిట్. నిజానికి ఆ కాలంలో నాకు కూడా నచ్చింది ఆ సినిమా అప్పట్లో. కానీ కొంత ఆగి ఆలోచిస్తే, ఒకటి, మీ అక్కనో చెల్లినో మీ ఇంట్లో వాళ్ళనో నీ గర్ల్ ఫ్రెండ్నో లేక భార్యనో కర్మగాలి అలాంటి వాడు ఒకటి తగులుకున్నాడు. ఏంటి, ఇష్టం లేదురా బాబు అంటున్నా కూడా వేధించట్లేదు కానీ వదలట్లేదు. నా ప్రేమని ఫీల్ అవ్వు చాలు, నువ్వేం చేయకు, నేను నా ప్రేమను చూపిస్తా, నలుగురిలో నీ పరువు తీస్తుంటా. ఇదివరకు కనీసం ఇష్టం లేదంటే వదిలేసేవాళ్ళు, ఇప్పుడు లేదన్నా కూడా నీకు లేదులే నాకుంది, ఫీల్ మై లవ్. నేను చూస్తాను, చూస్తూనే ఉంటాను, నువ్వు చూడకు, ఫీల్ మై లవ్. నా భావాలన్నీ నేను బట్టలిపి ప్రకటిస్తా. భరించటం లేకపోవటం నీ చాయిస్. కావాలంటే కళ్ళు మూసుకోగాని నేను మాత్రం అలాగే తిరుగుతా. ఇది కొత్త రకం. సరే, చివరి రకం, అది కీచకుడి రకం. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నానంటే, కీచకుడి రకం అన్నిటికంటే అధమ స్థాయిలో ఉండే రకం. బట్ మన దరిద్రానికి సమాజంలో బహుశా 10లో 6 ఇదే రకం. నేను ఇంకా అంతకంటే తక్కువైతే ఐఎమ్ వెరీ హ్యాపీ, క్షమించండి. అంతకంటే ఎక్కువైతే మన కర్మ, దానికి క్షమించండి. అది ఎలా ఉంటుందో చూడబోతున్నాం. కీచకుడు ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చి ఆమెని అంగాంగ వర్ణన చేస్తూ పొగుడుతున్నాడు. అసలు ప్రపంచంలో ఏ మానవుడన్నా నిన్ను చూసి కామించకుండా ఉంటాడా? మగవాళ్ళందరూ మనలాంటి వాళ్ళే అనుకుంటారు ఎదవలు. ఇది ఒకటి కామన్ ఫినామినా ఉంటుంది. ఒక వెదవకి నేనేంటి అందరూ ఇలాగే ఉంటారు అంటాడు. ఈయన అంతే, ఏదో నేను ఒక్కడనే కాదు, అందరూ నిన్ను చూసి కామిస్తారు. చాలా కామన్, నా తప్పేం లేదు. ఎత్తుగా, స్థూలంగా, పెద్దవిగా, శోభతో, గుండ్రంగా, బలంగా ఉన్నాయంటూ ఆమె వక్షోజాలను అంటే బ్రెస్ట్స్ గురించి మాట్లాడాడు. వాటికి నీవు వేసుకున్న హారాలు అలంకరణగా ఉన్నాయి అన్నాడు. మీకు తెలుసా, బహుశా ఆడవాళ్ళకి మాత్రమే ఇది చెందుతుందేమో, కొన్నిసార్లు మగవాళ్ళకి కూడా. మాటలతోనే ముట్టుకోకుండా ముట్టుకోవచ్చు. అంత వర్ణన చేస్తుంటే, అంత అంగాంగ వర్ణన చేస్తుంటే ఆమెకి అసలు ఎవడో ఆమెను అంతలా చూస్తున్నాడు అనిపించదా? అంత గుచ్చి గుచ్చి పట్టి పట్టి చూస్తున్నాడు అని అనిపించదా? అంతలా చూస్తుంటే కూడా తాకినట్లే వస్తుంది కదా ఫీలింగ్. సిగ్గుతో ఒళ్ళు కప్పుకోవాలనిపిస్తుంది కదా. అలా ఒక ఆడది నిన్ను చూశాక ఇంతకంటే నీ క్యారెక్టర్కో సర్టిఫికేట్ అవసరం లేదు. ఆవిడేమీ ఇవాళ ఐటమ్ సాంగ్లో బట్టలు వేసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. పూర్తిగా చీర కప్పుకొని ఉంది, చక్కగా చీర కట్టుకొని ఉంది. ఎక్కడో కొంచెం గాలాడడానికి తప్ప ఆవిడ శరీరంలో ఏది కనిపించట్లేదు. దాన్ని వాడు ఆ కామంతో చూస్తున్నాడు. అంత ఎక్స్రే మెషిన్ అక్కడ. మళ్ళీ చెప్తున్నా, వాడొక్కడే అలా చూశాడా? వర్స్ట్ కేస్ వేరే వాళ్ళు కూడా చూసుండొచ్చు ఆ రాజ్యంలో ఆవిడని. ఆమె నా దృష్టితోనే చూసుండొచ్చు. ఆవిడ అంత రూపవతి, అంత బ్యూటిఫుల్ అయి ఉండొచ్చు. ఇందాక చెప్పుకుంది బేసిక్ డీసెన్సీ. చూశారు, చూసి మనసులో ఉంచుకున్నారు. ఆ విషయం మనసులో పెట్టుకుని సైలెంట్గా ఉన్నారు. దే డిడ్ంట్ యాక్ట్ ఆన్ ఇట్. ఎందుకంటే కళ్ళు చూస్తాయి, చూసి ఒకదాన్ని అందంగా ఉందో అందంగా లేదో జడ్జి చేస్తాయి. దాన్ని నువ్వు ఆపలేవు. ఎక్కడో ఋషులు సన్యాసులకి తప్ప సాధారణ ప్రజలందరికీ అనిపిస్తుంది. ఓకే, దాని మీద యాక్ట్ చేయకు. మినిమం డీసెన్సీ అది. ఇది మహాభారతం కోసం కాదు, మీకు అర్థమయ్యే ఉంటుంది, మనందరి కోసం చెప్పుకునే కథ. సరే, ఇంకా అన్నాడు, ఆమె కనుబొమ్మల్ని పొగిడాడు. అందంగా ఉన్న కనుబొమ్మలు, కళ్ళు అని వెంటనే మళ్ళీ మరొక శరీర భాగం మీద పడ్డాడు. 3 ముడతలు పడిన నడుము మీదకు వెళ్ళాడు. చెప్పాడు ఇలా, అది పైనున్న భారం చేత వంగి ఇబ్బంది పడిపోతుందా అన్నట్లు ఉందన్నాడు. ఇంత చెత్త. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు వివరించుకుంటున్నాము? ఇంత డీటెయిల్స్ ఎందుకండి? వాడు ఇస్తే మాత్రం మనం ఎందుకు మాట్లాడుకోవడం అంటే, వింటున్న వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి. వాడి మాటలు ఆవిడ్ని ఎంత బాధ పెట్టుంటాయో. ఒక రాజుగా లేక అధికారిగా, సైన్యాధ్యక్షుడిగా, హీ హ్యాస్ సమ్ పవర్ఫుల్ పొజిషన్ అక్కడ. అలాంటి వాడన్న మాటలు ఆమెను ఎంత భయపెట్టుంటాయో. రోజు మనకు ప్రపంచంలో, సమాజంలో జరుగుతున్నదే విషయం ఇది. అంటే ఒక అధికారి, ఒక బలం ఉన్నవాడు, ఒక శక్తి ఉన్నవాడు, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు అంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అవతల మనిషికి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది, ఎలాంటి బాధ ఉంటుంది. ఆ మాటల డెప్త్ తెలియడం కోసం వాడు మాట్లాడినవి కొంతవరకు చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ వాడు ఇంకొంచెం వర్ణన చేశాడు, అదంతా అనవసరం. చేత్తో కొలిచేంత సన్నగా ఉంది నీ నడుము అన్నాడు. మన్మధుడు నిర్దయగా నన్ను అగ్నిరూపంతో కాల్చేస్తున్నాడు అన్నాడు. నిన్ను పొందాలనే బలమైన కోరిక నన్ను కాల్చేస్తుంది. నిన్ను పొంది మేఘం నుండి వచ్చిన వర్షం వల్ల భూమి చల్లారినట్లుగా నా దాహం చల్లారాలి. ఇలా చెప్పుకుంటూ చాలా అన్నాడు. ఈ మాత్రం చాలే, ఇంకా వర్ణన చేస్తాడు. ఆవిడ రియాక్షన్ ఏంటి? ఇదంతా వింటుంది. ఇప్పుడు ఏంటంటే వెంటనే ముందు అక్కడి నుంచి ఈడ్చి మొహం మీద కొట్టలేదు. ఆవిడొక దాసి, వాడొక చాలా పెద్ద అధికారి. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆవిడ చేసే ప్రతి యాక్షన్కి
ఆవిడ తీసుకునే ప్రతి చాయిస్కి కాన్సిక్వెన్సెస్, ఆవిడ ప్రతి నిర్ణయానికి పర్యవసానాలు ఉంటాయి. ఏం చేయాలి మరి ఆవిడ? ఒక పక్కనేమో కళ్ళతోనే ఆవిడ మొత్తం ఒళ్ళంతా తాకేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు వాడు. కోపంతో, అవమానంతో, భయంతో ఊగిపోతోంది. అది చూశాడు వాడు. వాడికి ఆ మాత్రం తెలీదా? చూశాడు. చూసి వాడు సిగ్గుపడతావేంటి సౌందర్య అన్నాడు. నేను ఉన్నా కదా, నువ్వు సిగ్గుపడకని చెప్తున్నాడు. మొహం తిప్పేసుకోకు, ఇటు చూడు, అసలు ఇలాంటి చోట నువ్వు ఉండకూడదు. సుందరమైన వస్త్రాలు ధరించి సర్వాంగభూషితురాలివై నాతో కలిసి కామభోగాలను అనుభవించాలి. చారుహాసిని నవ్వుతోందట ఆవిడ. నీవు కోరితే నా భార్యలందరినీ వదిలేస్తా, లేదా నీకు దాసీలం చేస్తా. వారేంటి, నేనే నీకు దాసుణ్ణి అన్నాడు. సో ఇప్పుడు ఆవిడ ఎలా స్పందించాలి? హౌ షుడ్ షీ రియాక్ట్? వెంటనే ఏం చేయాలి? వాడే రోడ్డే పోయేవాడు కాదు, అధికారి. ఎంతటి అధికారంలో, ఎంతటి ఉన్నత స్థానంలో ఉంటే అంతటి మర్యాదను ఒకడు ఎందుకు వహించాలంటే నువ్వు పెట్టే భయం, నువ్వు చేసే ప్రభావం అంత ఎక్కువ ఉంటుంది. ఒక రోడ్డే పోయే బేవార్స్ వెధవేవని అన్నాడు అనుకో, వాడి మీదే ఉంటుంది. ఒక అధికారి అంటే ఆ సిస్టమ్ మీదే ఆవిడకి భయం పుడుతుంది. వీడే ఎలా ఉన్నాడంటే ఇంకా కింద వాళ్ళు ఎలా ఉంటారని భయం వేస్తుంది. అందరూ వచ్చి ఏం చేయక్కర్లా, భయం ఉంటుంది చాలు. అంతటి మర్యాదని వాడు వహించాలి. రక్షించాల్సిన వాడే ఇలా ప్రవర్తిస్తే ఇంకా మరీ కష్టం కదా. ద్రౌపదీదేవి అంది అప్పటికి. అండ్ ద్రౌపదీదేవి కూడా ఆవిడేమి సాధారణ వనిత కాదు కదా. ఆవిడ అంది, అసలు నీవు నన్ను కోరవచ్చా? నేను హీనజాతి దాసీని, పైగా సైరంధ్రిని. నా దుస్తులు నీ రాణుల దుస్తులతో ఏపాటి? జనులకి కేశాలంకరణ చేస్తూ జీవించేదాన్ని. బుద్ధిమంతుడైన వాడు తన భార్య యందు మనసు కలిగి ఉంటాడు. అలాంటి వాడు శుభాలను పొందుతాడు. ఒక ఆడదాని మనసు ఎరిగి దానికి విలువని మర్యాదని ఇచ్చి నడుచుకోవడం ఉత్తమ లక్షణం. అలా చేయనివాడు అపకీర్తి పొందడా? అతని స్త్రీలు అలాంటి వాడిని మరణం తర్వాత కూడా ఏం గౌరవిస్తారు? గౌరవించరు. ఇలా నువ్వు మాట్లాడినట్టు మాట్లాడితే ఎక్కడా మర్యాద దక్కదు. నీ మరణానంతరం కూడా నీకు కీర్తి ఉండదు. అందుకే కదా ఇప్పటికీ కీచకుడు అన్న పేరు వెధవలకి, రేప్ చేసేవాళ్ళకి అంటగడతారు. ఆవిడ ఇంకా అంది, నేను పరస్త్రీని, వివాహితను. నాకు నా భర్తల పట్ల తప్ప మరెవ్వరి పట్ల అలాంటి కోరిక ఉండదు. నీ పట్ల ఉండదు. నన్ను విడిచిపెట్టు. మనసులో ఏదో పిచ్చి కోరిక పుట్టింది, సరే ఇక్కడితో వదిలేసాయి. ఇది నీకు నాకిద్దరికీ మంచిది, వదిలేయమని అప్రోచ్ అయ్యాడు. సరే వీడు దరిద్రవ భాషతో అప్రోచ్ అయ్యాడు మర్యాద లేకుండా. బట్ ఈవెన్ దెన్ అప్రోచ్ అయ్యాడు. ఆవిడ మీద చాలా తీవ్రమైన కామం చూపించాడు. సరే అయినా కూడా ఇప్పుడు ఈవిడ ఏదైతే చెప్పిందో మాట వద్దో అని క్లియర్గా చెప్పింది. నో మీన్స్ నో. ఆ మాట విని సరే కానీలే, సరిపో అనుకోవచ్చు కదా. అతను అనుభవించటానికి స్త్రీల కొరత లేదు. పచ్చిగా చెప్పుకుందాం. వాడు తలుచుకుంటే హీ కెన్ గెట్ ఎనీబడి, ఎవరన్నా వస్తారు, తెప్పించుకుంటాడు. ఎందుకు ఈ మాట అన్నానంటే అగైన్ ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి కాదు, వాడి మనస్తత్వం ఆర్ అలాంటి వాళ్ళ మనస్తత్వం. కేవలం ద్రౌపది అందం మీద కోరిక అయితే, ఒక అందమైన ఆడదాన్ని వాడు అనుభవించదలుచుకుంటే కేవలం దాని మీద అయితే ప్రాబ్లము, అది ప్రకృతి సహజం అనుకోవచ్చు. వాడు అప్రోచ్ అయ్యాడు, అది జంతు లక్షణం, అది అట్రాక్షన్. కేవలం అదైతే అట్రాక్షన్. సో బుద్ధిని కామం కమ్మేస్తుంది అనుకుందాం. వాడు అప్రోచ్ అయ్యాడు, ఆవిడ వద్దనగానే ఓకే సరే అని చెప్పి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వాడు మంచివాడుగా ఉండాలని కూడా నేను అనట్లేదు. నిజానికి ఒక సెన్సిబుల్ పర్సన్గా, కాస్త బుర్రన్నవాడైతే వాడికంటూ కాస్త ఏదన్నా ఉంటే కానీలే పో అంటాడు. వాడేమన్నాడు? సుముఖి ఏం మాట్లాడుతున్నావు? నన్ను తిరస్కరిస్తున్నావా? వద్దొద్దు అలా అనకు, ఇంకేదైనా చెప్పు వింటా, అది మాత్రం అనకు. ఆ మన్మధుడు నన్ను వేధిస్తున్నాడు, నన్ను చంపకు, నీ అధీనంలో ఉన్నవాడిని నేను, నన్ను ఇలా చేయకు, ప్రాధేయపడుతున్నా, ప్లీజ్ 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 అంటున్నాడు. ఏంటిది? వాడేదో కష్టంలో ఉన్నట్లు కాస్త సాయం చేయమన్నట్లు ఇలా అంటాం ఏంటి? అది కోరిక నుండి మెల్లమెల్లగా తీవ్రవాదంలోకి వెళ్తోంది, అటుపైకి ఉన్మాదంలోకి వెళ్తుంది. యాక్ట్ చేస్తాడు వాడు, ఏదో సైకోలా బిహేవ్ చేస్తాడు. ఇంకొక సైకలాజికల్ ఆస్పెక్ట్, ఇంకొక విషయం ఏంటంటే మనస్తత్వ విశ్లేషణ. ఇప్పుడు ఒక సినిమా హీరోయిన్ని మనం వెళ్ళి ఇలా అడుగుతామా? ఆవిడ ఎంత అందంగా ఉన్నా వీడు మాట్లాడినట్టు ఆవిడతో మనం మాట్లాడతామా? మనకు ఆవిడ ఫేవరెట్, అసలు ఆవిడని చూస్తేనే మనం నిద్ర పట్టదు, మనకి కళ్ళు వస్తూ ఉంటాయి. ఆవిడ మనకు కనిపించింది రేపొద్దున, ఆవిడ్ని మనం ఇలా అడుగుతామా? ఇలాంటి కోరికని ఇలా ఎందుకు వ్యక్తపరచం మనం? ఒకటి, చూసి అందాన్ని ఆస్వాదించడం వేరు, దాని మీద యాక్ట్ చేయాలనుకోవటం వేరు. యాక్ట్ చేయాలనుకోవడం రెండో దశ, దానిలోకి చాలామంది వెళ్ళరు. ఇంకొకటి, నీకు తెలుసు
తను నీకు అందదు, తను నీకు చెందని వస్తువు, అది కరెక్ట్ కాదు, ఆర్ అది సాధ్యం కాదు. అదే కొంతమంది ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు సమాజంలో, బలము పలుకుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళు చేస్తారు ఆ పనులు. మనం వార్తల్లో వింటుంటాం కదా. వాళ్ళు ఎందుకు చేయగలుగుతారు? వాళ్ళకి అవకాశం ఉంది కనుక చేస్తుంటారు. కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక మనిషి చేసే పనిలో 50% అతని గుణానికి చెందింది అయితే 50% అవకాశానికి చెందింది. అవకాశం లేని చోట మంచిగానే ప్రవర్తిస్తారు. అవకాశం ఉంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మనిషి ఎప్పుడూ కూడా తను పొందగలడు అన్న ఊహ ఉన్నంత వరకే ఎగురుతాడు. కీచకుడికి ద్రౌపదిని పొందొచ్చు అని తెలుసు. మరి ఆవిడ సైరంధ్రి, ఐ కెన్ హ్యావ్ హర్, ఆ చులకన భావం ఉంది. అండ్ సైరంధ్రనే కాదు, కీచకుడికి ఎలా ఉంటుందంటే నేను ఎవరినన్నా పొందుదాను అంటాడు వాడు, నా ఇష్టం అంటాడు. అందుకే ఇలా అడుగుతున్నాడు. వాడి దృష్టిలో ఏంటి, అసలు నేను ఎవరినన్నా పొందగలను, నేను ఇంత కిందకి దిగి నేను అడుగుతున్నాను, నువ్వు దాన్ని చాలా హ్యాపీ ఫీల్ అయిపోవాలి. నువ్వు అలా కాకుండా నువ్వు ఇంకా నన్ను రిజెక్ట్ చేయడం నీ ఆప్షన్ లేదు, నువ్వు నన్ను కాదంటావు నీ అవకాశం కాదు అసలు. ఇప్పుడు ఏంటంటే సామ పద్ధతి అయిపోయింది, సామదాన భేద దండోపాయాల్లో సామం అయిపోయింది. ఏదో అడిగాడు ఆవిడ అందానికి, ఇప్పుడు దానం మొదలుపెట్టాడు. ఈ సమస్త రాజ్యాన్ని ఇస్తాను, ఆ సుఖం ఇస్తాను, ఈ సుఖం ఇస్తాను అని తెగ అంటున్నాడు. ట్రాన్సాక్షనల్ అనమాట. ఆమె కూడా ఇంకా కాస్త కోపించింది. సూతపుత్ర, నీవు నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు. నేను 5 గంధర్వులకి పత్నిని, నా వెంట పడ్డం నీ ప్రాణాలకే ముప్పు. వారు నన్ను ఎప్పుడూ కాపాడుతుంటారు తెలుసుకో. నేను ఎప్పటికీ వారి మీదనే మనసు లగ్నం చేసుకుని ఉంటాను. నిన్ను నువ్వు అదుపులో ఉంచుకో, సర్వనాశనం అవుతావని ఆవిడ హెచ్చరించింది. నిజానికి ఈ పాటికే నువ్వు అన్న మాటలకి 3 లోకాల్లో ఎక్కడ దాక్కున్నా నిన్ను వాడు వెంటాడి చంపేవాళ్ళు. కానీ నీ చర్యని నేను ఒక తల్లి బిడ్డ చేసే తప్పుగా చూస్తున్నా, క్షమించేందుకే చూస్తున్నా. నా మాట విను, వదిలేయంది. ఆవిడ బతులాడుకునే టైప్ కాదు నిజానికి, ఆడసింహం. అందుకని వారించింది, వార్నింగ్ ఇచ్చింది. ఆవిడ బతులాడుకోవడం, అరే ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయకనలా, చచ్చిపోతామని చెప్తాంది. ఇందాక చెప్పుకున్నట్టే వాడు ఏంటంటే మొదలు అడిగాడు, ఆవిడ కాదని చెప్తే వదిలేసి ఇంకొకళ్ళని తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, కేవలం ఆవిడ అందం మీద కోరికైతే స్టెప్ 1. ఆవిడ ఎప్పుడైతే కాదందో ఇంకా వాడిలోని మగజాతి ఆణిముత్యం పైకి లేస్తాడనమాట. నన్ను కాదంటావా? కేవలం కీచకుడి గురించే చెప్పుకోవట్లేదు, బయట జనం కూడా అంతే కదా, చాలామందిని చూస్తాం. నన్నది కాదంటదా, నేనెవరో తెలుసా అని. అగైన్ వాడు 2 విషయాలు, మరీ మూర్ఖుడైతే శారీరకంగా అదొకటి చేస్తాడు, లేక అంత ధైర్యం లేకపోతే ఆ అమ్మాయి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తాడు. అరే నిజానికి నేను ఇక్కడ ఎవ్వరికీ బయట కనిపించకుండా గుట్టుగా బ్రతుకుతున్నా, నా దారి నేను బ్రతుకుతున్నా. నీ వచ్చి నన్ను చూసి ఇలా ఇబ్బంది పెడుతున్నావు, అసలు ఏంటిది, ఎంత పాపం. పైగా ఇంత కామంతో అనకూడని మాటలు అంటున్నావు. దయచేసి ఆఖరి హెచ్చరికగా విను, వెళ్ళిపో. అంటే దీన్ని పెద్ద సీన్ చేయకు, నన్ను వదిలేయి, నువ్వు బతికిపో, నన్ను బతికిని, ఇద్దరం ఎవరి దారిన సుఖంగా ఉందాంరా అంటోంది. మీరు ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని తీసేసి ఒక ఆడవాళ్ళ పరిస్థితిని ఈ యాంగిల్లో కూడా చూడండి. ముందు నలుగురిలో పడి అలాగా వాడెవడో రోడ్డు మీద ఏడిపిస్తూ ఉంటే రోడ్డైపోయేవాడు వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఆవిడంది, నీకు లేని ఐశ్వర్యం లేదురా, నీకెందుకు, వెళ్ళిపో. ఆమె అలా అంటుంటే చుట్టూ మిగతా పరిచారికలు, సైరంధ్రులు, భటులు మరి వాళ్ళు చూస్తున్నారు. ఇంకా వీడు పబ్లిక్లు చేశాడు ఈ పని, మెల్లగా పోగవుతున్నారు. చూశాడు, అవమానం నలుగురిలో, కీచకుడికి కూడా. కాదు కాదు అంటుంది. పైగా చాలామందికి ఉంటుంది కదా, నన్ను కాదంటుందా, ఎంత పొగరదానికని. దాని సంగతి చూడాల్సిందే. నన్ను కాదందిరా, నేనెవడో తెలియదు దానికి, చెప్తాను నా సంగతి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ ఫీలింగ్ పెరిగిపోతుంది కీచకుడికి. అలాంటి వారిని నలుగురిలో ఒక మాట అనేస్తే పరువు తుస్సుమని పోతుంది కదా. ద్రౌపది అదే చేసింది. అలా అనేసరికి కీచకుడికి కాస్త ఖాళీ. సరే ఓకే, దీన్ని ఇప్పుడు ఇలా కాదు, రిజెక్షను, ఇలా డీల్ చేయొద్దని అందరూ ఉన్నారని కోపంగా వాడు మళ్ళీ సుదేష్ణాదేవి మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి కేకయ రాజపుత్రి అని అరిచాడు. సుదేష్ణ వాడికి యాక్చువల్లీ కజిన్ సిస్టర్. ఆ కథ మనం తర్వాత చెప్పుకుందాం. కేకయ రాజపుత్రి అని అరిచాడు. ఆవిడ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. ఏమొచ్చిందిరా, ఏమైందిరా అని. ఆ గజగమన సైరంధ్రి నాకు దక్కాలి. ఆమె మనసు మారుస్తావో బలవంతం చేస్తావో నీ ఇష్టం. ఆమె లేనిదే నేను ఉండలేను, నేను లేనిదే నీ రాజ్యం ఉండదు. ఆమెని నేను అనుభవించాలి, దట్స్ ఇట్. పెద్ద పొగరమొద్దది, నన్ను కాదంది. సో ఆ పొగరమోతి కౌగిలి మరింత బాగుంటుంది. అది నా కోరిక, చాలా బలపడింది. నువ్వేం చేస్తావో చేయమన్నాడు.
సుదేష్ణ వింది. ఆవిడికి చాలా కోపం వచ్చింది. కీచక, వచ్చిన తడవ చూస్తున్నాను. నీ లోకంలో నీవు ఆమె పట్ల అనురాగం, కామం, కోరిక పెంచుకున్నావు, బాగానే ఉంది. ఆమె నా రక్షణలో ఉంది. నేను అభయం ఇచ్చాను. నీకు మేలు కలగాలంటే నా మాట విను. ఆమెను వదిలి. నువ్వు కోరింది జరగదు. నువ్వు కావాల్సింది వేరే వాళ్ళతో చేసుకో. ఆవిడకి 5 గంధర్వపతులు. విన్నాలే వెర్రి కథలు, అవన్నీ నేను నమ్మను. 5 గంధర్వపతులేంటి, అక్కడ ఉండరు, నేను నమ్మను. కీచక, నీ కోరిక సహజమే, నేను అర్థం చేసుకోగలను. ఆవిడ అందం అలాంటిదే. నిజానికి రాజు కూడా ఈమెను చూసి మోహితుడయ్యాడు. నేను నచ్చజెప్పాను అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని. అప్పటి నుండి ఆయన లోపలే ఆమెను మెచ్చుకుంటూ బయటపడకుండా ఉన్నాడు. నీకు కూడా అదే ఉత్తమం. వద్దు, గంధర్వుల చేతిలో ప్రాణాలు పోవటం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. సైరంధ్రి నాకు స్వయంగా వారి బలాలని చెప్పింది. ఒకడు యముడంతటి వాడట, ఒకడు వాయువేగం కలవాడట, ఒకడికి ఇంద్రుని శక్తి ఉందట, చెప్పుకుంటూ వచ్చింది. నీకెందుకు వాళ్లతో? నీవు మహావీరుడివే, కానీ గంధర్వుల బలం ముందు మానవుల బలం చాలదు. పైగా 5 భర్తలున్నారు, నాకు వద్దు అని ఆడదాని జోలికి వెళ్ళకూడదు. నీకు తెలుసది. ఆలోచించి వెనక్కి తగ్గంది. కీచకుడికి ఆ మాటలు మతికెక్కలేదు. 100 మంది గంధర్వులు వచ్చినా నేను చంపగలను, ఇంకా 5 ఏం లెక్క, విసిరేస్తా అన్నాడు. సరేరా, వాళ్ళు రావటం బలాబలాలు కాదు, నువ్వు నీ ఆలోచనే తప్పు. నీకేం తక్కువ, వేరే వాళ్ళ జోలికి వెళ్ళు. చాలామంది ఆడవాళ్ళు ఇష్టంగా వస్తారు నీ దగ్గరికి. నీ ధనాన్ని చూసి, నీ శరీరాన్ని చూసి వాళ్ళు వస్తారు. ఆమె నా మందిరానికి పంపాల్సిందే లేదా అని విసురుగా వెళ్ళిపోయాడు. నువ్వు మాటలు లేవు, నువ్వు పంపాలంతే అని వెళ్ళిపోయాడు. సుదేష్ణ మనసులో జరగబోయే కీడును తలుచుకుంది. ఆగమంది కీచకుడు. కీచకుడు ఆ రాజ్యానికి రక్షకుడు. అతను చెప్పింది జరిగి తీరాలి, పైగా అక్క. అందుకని ఆగమని గట్టిగా. కీచక, నీ మొండిపట్టు కారణంగా నువ్వు, నీ సోదరులు అందరూ మరణించేలా ఉన్నారు. నీతో పోదిది. నా రాజ్యానికి నీ వల్ల తీరని నష్టం కలుగుతుంది. కేవలం కామానికి దాసుడివై. ఏంటి, ఆ పూర్వం రావణుడి మాదిరి నువ్వు కూడా మంచి వినకుండా ఉన్నావు. ఇక నీకు చెప్పి లాభం లేదని నాకు అర్థమవుతుంది. నాకే వార్నింగ్లు ఇచ్చి వెళ్ళిపోతున్నావు. పైగా దుర్మార్గుడిలా నన్నే బెదిరిస్తున్నావు. చివరికి అంతకి దిగజారు. నీచుడా, నిశ్చయంగా నీ ఆయువు తీరిపోతుంది చెప్తున్నా. నువ్వు మాత్రం మార్చుకోపోతే నీ మనసు. నీ పాపంలో నాకు కూడా భాగం ఇస్తున్నావు. పైగా నేను అరేంజ్ చేయాలా నీకు అమ్మాయిని అని ఆవిడ కోపం వస్తుంది. కుటుంబంలో ఒక్కడు పాపం చేస్తే అది మొత్తం కుటుంబానికి అంటుకుంటుంది. పెద్దలు ఊరికి చెప్పలేదు ఆ మాట. ఇదిగో నీ వల్ల నాకు అది అర్థమవుతుంది. మంచైనా చెడైనా మనం చేసేది మన ఫ్యామిలీకి కూడా అంటుతుంది, గుర్తుపెట్టుకోండి. వారికి ఏం సంబంధం లేదు అన్నంత మాత్రాన అంటకుండా ఉండదు. వాడేదో వెధవండి, వాడికి మాకు సంబంధం లేదు. నో, డజంట్ వర్క్ లైక్ దాట్. ఒక వెధవ ఉంటే ఆ కుటుంబం కూడా వెధవ పేరే సంపాదిస్తుంది. రాముడు కూడా రావణుడి తప్పులకి లంక మొత్తాన్ని నాశనం చేయాల్సి వచ్చింది కీచక. మరొక రకంగా చూస్తే కొంతమంది అంటారు కదా, కొంతమంది బాంబులు పేలిస్తే అందరినీ అంటమేంటి అని. విభీషణుడు రావణాసురుణ్ణి వదిలి వచ్చి నాకు వాడికి సంబంధం లేదన్నాడు కాబట్టి బతికిపోయాడు. వాడిని వదిలి వచ్చేస్తే తప్ప, లేకపోతే చెడ్డవాళ్లతో మనం సంపర్కం అయ్యుండి వాళ్ళు మేము ఒకటే బ్యాచ్ అండి, కానీ వాళ్ళు చెడు చేస్తారు కానీ మేము మంచోళ్ళు అండి అంటే కుదరదు. అందరికీ అంటుతుంది ఆ చెడ్డ పేరు. ఎవరో కొంతమందే బాంబులు పేల్చారు, మేము ఒకటే, కానీ వాళ్ళు ఏదో చేశారు లేండి అంటే నో, అందరూ ఒకటే బ్యాచ్ కింద లెక్క. సుదేష్ణ చాలా తీవ్రంగా కీచకుడితో లాస్ట్ అంది. ఇంకా నువ్వు యముడింటికే వెళ్తావు, అందులో సందేహం లేదు. నీవు పోతే పోతావురా, సమస్త బంధువుల్ని తీసుకుని పోతావు. అది దరిద్రం. ఆ గంధర్వులు నిన్నొక్కనే చంపాలే ఏంటి, మమ్మల్ని కూడా చంపుతారు వచ్చి, ఎవడికి తెలుసు. అలా అని ఆవిడ కూడా ఒక మాట అంది. నేను కూడా అన్నీ తెలిసి ఈ దరిద్రపు సోదర ప్రేమ సొంత లాభానికి దిగజారుతున్నాను నీ వల్ల అంటే షీ నోస్ ఇట్. ఆవిడికి తెలుసు ద్రౌపదిని ఆవిడ అడగబోతోంది, అది తప్పు, కానీ తప్పక చేస్తోంది. వాడు విన్నాడు ఇవన్నీ విని నథింగ్. ముందుకి తర్వాతకి ఒకటే వాడి ఎక్స్ప్రెషన్. అయిపోయిందా, సరే సైరేంద్రుని అయితే పంపించే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సుదేష్ణ రాత్రంతా చాలా ఆలోచనలో పడింది. ఎందుకంటే తను చేయబోయే పనికి చాలా విచారించింది ఆవిడ. చివరికి సరే దీన్ని ఒకలా చేద్దాం, నాకేం తెలియదు అన్నట్లు అమాయకంగా పంపుదాం, కనీసం డైరెక్ట్గా నా మీద కోపం ఉండదని చెప్పి చాలా తెలివిగా నిద్రపోతున్న ద్రౌపదిని లేపింది. అర్ధరాత్రి పూట నిద్రపోతున్న ద్రౌపదిని లేపి, అమ్మా నా తల పగిలిపోతోంది, కీచకుడి మందిరంలో మదిరి ఉంటుంది, నా దగ్గర అయిపోయింది, కాస్త తెచ్చిపెట్టవా అంది. అంటే మద్యం మందేసి పడుకుంటాను, తలనొప్పిగా ఉంది, నా దగ్గర అయిపోయింది స్టాక్, కీచకుడి దగ్గర చాలా మంచి క్వాలిటీ స్టాక్ ఉంటుందమ్మా, వెళ్ళి తీసుకురమ్మంది. ద్రౌపది లేచి ఆశ్చర్యపోయింది. అమ్మా, ఈ సమయంలో నన్ను నువ్వు అతని దగ్గరికి పంపుతావా? అసలు నేను పరువుల దగ్గరికే వెళ్ళనన్నాను, వేరే వాళ్ళ దగ్గరికి.
నీకు ముందే తెలుసు కదా ఇప్పుడు అంటే, అబాబా అది కాదమ్మా, అది కాదు, కేవలం మదిరి కోసమే. మిగతా సేవకులు ఎవరు లేరమ్మా, అందరు వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు పంపుదామంటే. సో నువ్వు ఒక్కదానివే ఉన్నావు కాబట్టి నేను పంపుతున్నా. మా తల్లి కాదు, వేరేలా అనుకోకు, నాకు ఈ ఒక్క సాయం చేయండి. పైగా నువ్వు నా దగ్గర నుండి వచ్చావని చెప్తే, నా మందిరం నుంచి వెళ్ళావమ్మా నువ్వు, వాడు ఎలా పడితే అలా బిహేవ్ చేయడు నీతో, ఏం చేయడు, వాడేదో అలా అంటాడు, నువ్వు ఫీల్ అవ్వకు, నువ్వు వెళ్ళిరా, వెళ్ళి జస్ట్ అది తీసుకుని వచ్చేయమని చెప్పి ఒక బంగారు పాత్ర ఇచ్చింది, వెళ్ళి తీసుకురమ్మని ఆ జగ్గు. సరే అని అనుమానంగానే ద్రౌపది కదిలింది. మనసులో తలుచుకుంటోంది, ఇంకొద్దిసేపట్లో సూర్యోదయం అయినా అవుతుంది, అప్పుడన్నా వెళ్తే ఓ రకం, అర్ధరాత్రి వేళ వెళ్తే నలుగురు ఏమనుకుంటారు, ఇదేం పని రా దేవుడా అనుకుంది. ఏం జరగకూడదు అనుకుంటూ పాప మా తల్లి భయంగా వెళ్తుంది. అగైన్ మగవాళ్ళైతే మీ లేడీస్ని అక్కడ ఊహించుకోండి, ఆడవాళ్ళైతే మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఎంత భీతితో ఉంటుంది ఆవిడ, షీస్ హెల్ప్లెస్. ఆవిడ ద్రౌపదీదేవి కథ పాపం, అంత గొప్ప మహారాణి అయినా సరే ఎన్నిసార్లు ఇలా హెల్ప్లెస్ పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితుల్లో ఉంది ఆవిడ. ద్రౌపది మీద కామంతో వాడేమో ఫుల్ మొత్తం రెడీగా ఉన్నాడు, అలంకరించుకుని ఉన్నాడు, నిద్ర పట్టకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. సైరంధ్రి వాసనే దూరం నుండి వచ్చింది వాడికి. వచ్చిందో లేదో ఒక్కసారి ఎగిరి గంతు వేసి, రా 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 సైరంధ్రి రా, నీకోసమే రాత్రి నుండి చూస్తున్నా, చూడు ఎంత బాగా చేశానో, ముస్తాబు చేశానో నా ప్లేస్ని నీకోసం అన్నాడు. అక్కడ అతని మందిరం మధ్యలో ఒక పెద్ద టేబుల్ ఉంది, పెద్ద బల్ల ఉంది, దాని మీద బంగారు నగలు, చీరలు, బోల్డ్ కానుకలు ఉన్నాయి. ఆ మంచానికి అటు ఇటు రెండు వైపులా కూడా తినేందుకు, తాగేందుకు రకరకాలు ఉన్నాయి. మొత్తం వాడేమో ముస్తాబయ్యి పూలతో అలంకరించుకుని ఉన్నాడు. ఆ గదంతా అలాగే ఉంది. అలా ఉన్న మందిరంలో ఒకటే పని చేయగలరు, దానికోసమే వాడు వెయిటింగ్. మరి అది చూసి ఆవిడ పరిస్థితి ఆలోచించండి, ఆవిడకి ఎంత భయంగా ఉంటుందో. ఆ గదిలోకి వెళ్ళడానికే వాడు మంచం మీద కూర్చుని ఉన్నాడు. కూర్చుని, రా నా పక్కన కూర్చో, ఏంటి నీకేదో గంధర్వులు పతులట కదా, ఇవాళ తర్వాత వాళ్ళు ఎప్పుడు నీకు గుర్తురారు, అంత సుఖాన్ని ఇస్తా, దా 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 అన్నాడు. ద్రౌపది చేతిలో ఆ బంగారపు జగ్గుంది కదా, వణికిపోతోంది. సుదేష్ణాదేవి ఇందులో మదిరి నింపుకు రమ్మంది, వెంటనే వెళ్ళాలి అంది. ఆ పనికి మరెవరన్నా వెళ్తారులే కానీ, నూరా రాకరాకొచ్చావు కదా, నూరా అని చెప్పి ఆవిడ చేయి పట్టుకుని లాగబోయాడు. అంతే, పెద్ద పాము బుసకొట్టినట్లు కస్సుమని కొట్టింది. ఏయ్ ఆగు అంది. ఏం కొంచెం కూడా సిగ్గు లేకుండా వద్దంటున్నా కూడా మీద పడిపోతున్నావు, మనిషివా మృగానివా? ఏరా చెవికెక్కట్లేదా చెప్తే? చస్తావు, దిక్కు లేకుండా చస్తావు దీనుడివై. చరిత్రలు చదివి ఉంటావుగా, అర్థం కావట్లేదా? ఎన్నెన్నో కథలు విన్నావుగా, మతికెక్కట్లేదా? పరాయిదాన్ని, ఇష్టం లేని ఆడదాన్ని బలవంతం చేసిన వాడు బ్రహ్మకి మనవడైనా బూడిదైపోయాడు. ఎందుకురా నీకు అర్థం కాదు, నీచుడా పో వెనక్కిపో అని చెప్పి అసహించుకుంది. ఛీ అంది. వాడు వదులుతాడా? ఆమె పరిగెడుతోంది, వదిలేసి ఇంకా షీ స్టార్టెడ్ రన్నింగ్ బ్యాక్. అర్థమైపోయింది వాడి ఇంటెన్షను, మధ్య లేదు, మద్యం లేదో, తలనొప్పి లేదని పరిగెడుతుంది. వాడు ఆగమని వెంటపడ్డాడు. వాడు వేసున్నాడు, ఆల్రెడీ 4 పెగ్గులు వేసున్నాడు, తాగున్నాడు, వెంటపడ్డాడు. ఎంతైనా వాడి వేగం ముందు ఆవిడ వేగం ఏం సరిపోతుంది. వాడు వేగంగా అందుకుని ఆవిడ జుట్టి పట్టుకుని వెనక్కి లాగాడు. ఆగవే అంటూ వెనక్కి లాగి కింద పడేశాడు. కింద పడేసి మీద పడబోతుంటే కాలుతో వాడి ఛాతీ మీద ఈడ్చి కొట్టిందో దెబ్బ. వాడు పక్కన పడిపోయాడు. ఓకే, తాగేసి ఉన్నాడు కదా, బలంగా తన్ను తన్నింది. పైగా ఆవిడ కూడా ఏం తక్కువది కాదు, తన్నింది. పడిపోయి అప్పుడే ఇంకా తెల్లవారుజాము అవుతుంది, పొద్దున్నే అవుతుంది. ఇంకా ఈ సీన్ ఇంత అయ్యేసరికి పొద్దున్నే అవుతుంది. ఉదయమే సభ తేరుస్తున్నారు. ఆ సభ రెడీ అవుతుంది. రాజు పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు కదా, అటుగా పరిగెత్తింది ఆవిడ. అంటే సభలో వెళ్ళి కాపాడమని అడుగుద్దామని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పరిగెడితే ఏముంది, వాడు వెనకాల వచ్చేసి పట్టేసుకుంటాడు కదా. షీ వాంట్స్ టు గో టు అ ప్లేస్, పబ్లిక్లో నలుగురిలో ఉంటే వాడు ఏం చేయడు, నలుగురిలో ఉంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అక్కడ సభ ఉంది, రాజుగారి సభ, అందరినీ కాపాడే రాజు సభ. అందుకని అటుగా వెళ్ళింది, రాజు కాపాడుతాడని. కీచకుడు మత్తులో వెనకే వచ్చి ఆ సభలో అందరి ముందు ద్రౌపదిని కాలుతో తన్నాడు, ఈడ్చి కాలుతో కొట్టాడు. ఆ దెబ్బకి ఆమె ఇసిరి ఆ గోడకి తగిలి ఆవిడ మొహం రక్తం అక్కడ పడిపోయింది. అంత సభలో ఆ చివర ఆమె మీదకి రాబోయాడు. రాజు పక్కన కంకుడు ఉన్నాడు, ధర్మరాజు. ఆయన వెంటనే చూసి రాజు వైపు ఎర్రటి కళ్ళతో పిచ్చ కోపంగా చూశాడు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి చూశారు. రాజు షాక్ అయిపోయి ఉన్నాడు. ఒక్క అరుపు అరిచాడు, ఏ కిచక ఏంటది ఆగన్నాడు. పక్కనే వలలుడు భీముడు ఉన్నాడు అక్కడే. ఎందుకో ద్రౌపదిని అలా చేయడం చూశాడు. వెంటనే భీముడి ఒంటిలోని కండలు మొత్తం బిగుసుకుపోయాయి. ఊపిరి ఆగిపోయింది, ఊపిరి బిగబట్టేశాడు ఆయన.
ఎర్రగా అయిపోతున్నాడు. అంటే ఒక ప్రెషర్ కుక్కర్, ఒక అగ్నిపర్వతమే బద్దలవుతుందా అన్నట్టు మెల్లమెల్లగా కళ్ళలోకి తేలుతున్నాయి ఆ నరాలు. కంకుడు చూసి చటుక్కున కదిలి వెళ్ళి, ఎవరు చూడలేదు ఆయన్ని, వెళ్ళి ఆ భీముడి బొటన వేలుని తన బొటన వేలుతో గట్టిగా తొక్కిపట్టాడు. ధర్మరాజు చేసిన పనికి అలా ఎంత గట్టిగా తొక్కిపట్టాడంటే కంకుడు భీముడి బొటన వేలుని, అంత భీముడు ఒక అడుగు ముందుకే లేకపోతున్నాడు. ఆపేశాడు, ఆగు అని ఆపేశాడు ఆయన్ని. కదలలేకపోయాడు. ఒక క్షణం ఆగి ఆయన మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. వచ్చి భీముడు ధర్మరాజు కేసి చూశాడు కోపంగా. ఏంటి కాలి సాపుతున్నావేంటి, నరికేస్తావాడిని వెళ్ళి, నువ్వు ఆపుతున్నావేంటనని ధర్మరాజుని కోపంగా చూశాడు. చూసి సరేనని ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు కేసి చూశాడు చాలా కోపంగా. కంకుడు అది అదునుగా చూసుకొని ఒక మాట అన్నాడు, అందరి దృష్టిని డైవర్ట్ చేయడానికి. వలలా ఏం చేస్తున్నావు అన్నాడు. అది ఇంటి చెట్టు, వంట చెక్క కావాలంటే బయట ఎక్కడన్నా చూసుకోవాలి. ఇంతకాలం మనకి నీడనిస్తున్న చెట్టు అది. ఇప్పుడు నీ అవసరానికి దాన్నే నరికేస్తావా? ఈ పూటకి వంట అవుతుంది కానీ మనకి నీడపోదా? ఆలోచించి ఒకసారి అన్నాడు. అంటే చెప్పకుండా క్రైసిస్ని బ్యాలెన్స్డ్గా డీల్ చేస్తున్నాడు. నీ కోపం ఇప్పుడు ఆ చెట్టు ప్లేస్లో రాజు, రాజ్యం, కీచకుడు వీళ్ళందరూ ఉన్నారు. ఇంటి చెట్టు అది ఆ కీచకుడు. నువ్వు ఇప్పుడు నీ కోపం వచ్చిందని వాడిని చంపేస్తావు, మనకున్న నీడపోతుంది. మనం ఇంతకాలం 12 ఏళ్ల కష్టం ప్లస్ ఇది కూడా సంవత్సరం ఆల్మోస్ట్ అయిపోతుంది, దాదాపు అయిపోయింది. ఇది కూడా పోతుంది. ఆగు, చేయాల్సింది చేద్దాం. నీకు వంట చెక్క కావాలంటే వేరే ఎక్కడన్నా చూసుకోని, అంటే నీకు వాడి మీద ప్రతీకారం కావాలంటే ఇంకో చోటుకి వెళ్ళి చేద్దాం, ఏదో చేద్దాం. ఒక్క నిమిషం ఆగు, కంట్రోల్ అన్నాడు. భీముడు సరేనని కూర్చున్నాడు, అలా ఆగాడు. ఈలోగా అక్కడ ద్రౌపదీదేవి దగ్గర ఒక విచిత్రం జరిగింది. ద్రౌపదీదేవి పాపం మనసులో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని ఉపాసన చేస్తోంది. కాపాడు స్వామి అని. సూర్యుడు అదృశ్యంగా ఆమె రక్షణ కోసం ఒక రాక్షసుణ్ణి పంపాడు. వాడు కీచకుడు ద్రౌపది మీదకి అంత సభలో వస్తుంటే వాడిని ఈడ్చి ఒక తన్ను తని ఎగిరి విసిరేశాడు. చూస్తున్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు కానీ ఆ కీచకుడు వస్తున్నాడు ద్రౌపదిని తాకబోతుంటే ఎగిరి వెనక్కి పడ్డాడు. అంటే ద్రౌపది అలా ముట్టుకోగానే వెనక్కి పడ్డాడు, ఏంటి అంత బలం ఉందా ఆవిడికి అనిపిస్తుంది చూసేవాళ్ళకి. కానీ సీక్రెట్గా జరిగింది అది. ఆ రాక్షసుడు ద్రౌపదిని తాకకుండా కాపాడాడు. ఇంకవాడు ద్రౌపదీదేవి దగ్గరికి రాలేకపోతున్నాడు, ఎన్నిసార్లు ప్రయత్నించినా విసిరేయబడుతున్నాడు వెనక్కి. వాడికి అంత మత్తులో అంతమంది ముందు ఏదో జరిగిపోతుంది అలా. ఆ రాక్షసుడు ఆమెను అలా కాపాడాడు. కీచకుడు లేచి అంతమంది ముందు పరుగు పోయేసరికి ఒక క్షణం స్పృహలోకి వచ్చి ఇక మద్యం మత్తులో అది రాజ్యసభను అప్పుడు చూశాడు. ద్రౌపది ఇంకో పక్కన అక్కడే ఉన్న కంకుణ్ణి చూస్తుంది, వాళ్ళ కేసు చూస్తుంది. మరి ఆవిడికి తెలుసు కదా, వాళ్ళ కేసు చూస్తుంది. చూసి వాళ్ళు ఏమి కదలకుండా అక్కడే ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారని చూసింది. చూసి కళ్ళారా చూసి మాయజ్యోధం అంటే అప్పుడు ఏదో చూస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా అలా చూస్తూ ఉన్నారు ఏంటని ఆవిడ కోపం వచ్చింది. చూడండి ఎంత డ్రామా జరుగుతుందో. సభలో 2-3 సీన్లు జరుగుతున్నాయి ఇక్కడ సైమల్టేనియస్గా. అలా కోపం వచ్చి ద్రౌపది అంది, ప్రజల్ని బిడ్డలుగా చూడాల్సిన రాజు కళ్ళ ముందే ఒక ఆడదాన్ని ఒకడు ఇలా చేస్తుంటే చూసి ఏమీ చేయకుండా ఏంటిది అని నిలదీసింది. సభ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. ఆమె ప్రశ్న ఏదో ఒక ఉరుము ఉరిమినట్లు, సభలో ఏదో పిడుగుబడినట్లు పడింది. వణికిపోతున్న గొంతుతో అడిగింది ఆవిడ. పైగా కోపంతో వణికిపోతూ ఏడుస్తూ. అంటే మీరు అలా ఒక ఆడదాని గొంతు ఎప్పుడైనా వినే ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ సీన్ యొక్క ఎఫెక్ట్ అర్థమవుతుంది. అంటే కోపంతో వణికిపోతూ ఏడుస్తూ ఒక ఆడది కోపంగా అరుస్తూ మాట్లాడడం మీరు ఒకసారి ఊహించుకోండి. ద్రౌపదీదేవి అంత పెద్ద సభలో అలా మాట్లాడింది. అదేంటంటే మనసుని తొలిచేస్తుంది, కదిలిపోతుంది. తనవారు పరాయివారు అన్న భేదం లేకుండా మంచి చెడు చూడగలిగిన రాజే ఇహంలో పరంలో కీర్తి పొందుతాడు. మత్స్యరాజా, తండ్రి తన బిడ్డల్ని కాపాడడంలో ఏనాడన్నా సంకోచిస్తాడా? ఒక ధర్మం తెలిసిన రాజు అంతకన్నా వేరేలా ఉంటాడా? తండ్రిలాగే ఉండాలి కదా. నిన్ను శరణు కోరుతున్నా, ఈ నీచుడి నుంచి నన్ను కాపాడు అంది. విరాటుడు అంత తప్పు చేసిన కీచకుణ్ణి గట్టిగా ఏం అనలేదు, బుజ్జగించాడు. నిజానికి కీచక కాస్త సభలోంచి వెళ్ళిపో, సభ కదా తర్వాత చూసుకో ఇవన్నీ అన్నట్లు అన్నాడు. దాంతో ఆవిడికి ఇంకా బాధేసింది. కీచకుడేమో ఆ మద్యం మత్తులో ఆ సభలో సరే కానీ అని పైగా వెనక్కి విసిరేస్తున్నాడు. ఎవడో ద్రౌపదిని తాకనివ్వకుండా చేస్తున్నాడు. కానీ వాడికి ఏం అర్థం కావట్లేదు, తర్వాత చూసుకుందాం అని వెళ్ళిపోయాడు. కానీ ద్రౌపదికి చాలా దుఃఖం కలిగింది. అదేంటి వాడు చేసిన తప్పుకి నీ రియాక్షన్కి అసలు సంబంధం లేదని, అంత తప్పు చేస్తే ఇలానా మాట్లాడేది అని ఆమె ఎక్కడలేని దుఃఖం వచ్చి ఇంతకుముందు రాజుని నిలదీసిందా? రాజు సాయం చేయలేదు కదా. భర్తల వైపు తిప్పింది టాపిక్. నా పతులు నా జోలికి ఎవడన్నా వస్తే వాడిని ఒక్క రాత్రి కూడా నిద్రపోనియరు.
అసలు వారు నా భర్తలని తెలిస్తే నా జోలికి వచ్చే ఆలోచన వస్తేనే ఎవడికి నిద్ర పట్టదు. ఒకరికి ఇవ్వటమే కానీ తీసుకోవడం తెలియని మహావీరులని పేరు నా భర్తలకి. అలాంటిది నన్ను, అంతటి భర్తలు రక్షణగా ఉన్న నన్ను అని కోపం వస్తుంది ఆవిడికి. కోపంతో, ఆవేశంతో అలాంటి భర్తలు రక్షకులుగా ఉన్న నన్ను ఒకడు కాలుతో తన్నాడు. ఏడుపు వచ్చేస్తుంది ఆవిడికి. ఇంతమంది ముందు ఒక స్త్రీ అన్న మర్యాద లేకుండా జుట్టు పట్టి లాగి ఇలా తన్నాడు. నా భర్తలు లోకాలను గెలవగలిగిన వీరులన్న పేరు. అలాంటి వారి భార్యని ఒక సుతపుత్రుడు కాలితో తన్నాడు. పలుసార్లు చెప్తోంది ఈ మాట. వాళ్ళు ఏ లోకంలో ఎక్కడ సంచరిస్తున్నారో, ఏమి గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారో కాస్త నా వైపు కూడా వాళ్ళ దృష్టి తిరిగితే బాగుండు. నేడు నాకు ఈ గతి పట్టింది, ఎవరన్నా తెలుసుకున్నారా నా భర్తల్లో ఒక్కళ్ళన్నా నాకు ఈ అవమానం జరుగుతుందని అని ఏడుస్తోంది. అంటే దెప్పిపొడుపు, ఏం పీకుతున్నారు మీరని. వాళ్ళ క్రోధం, తేజస్సు, పరాక్రమం ఏమైపోయాయో. నాకు ఆపదొచ్చిన పూట రక్షణ చేయలేని వాళ్ళు ఉన్నట్టో లేనట్టో. ఇంకా అంది, ఇక్కడ ఇతడు రాజయ్యి ఉండి కూడా కీచకుడు నా పట్ల చేసిన తప్పుకి తగిన ప్రతిస్పందన ఇవ్వలేకున్నాడు. బలహీనుడు. ఇలాంటి బలహీనులున్న సమాజంలో, ఇలాంటి బలహీన పురుషులున్న సమాజంలో ఆడదానికి రక్షణ ఏది? భయంలో ఉన్న వాళ్ళకి, బలం లేని వాళ్ళకి రక్షణ ఏది అని ఏడ్చింది ఆవిడ. ఇక్కడ కూర్చున్న సభాసదులందరూ చూశారు కదా, ఒక్కరన్నా లేచి ఎదురు చెప్పారా? నా భర్తలు ఇదంతా చూస్తున్నారో లేదో అని మళ్ళీ అంది. అప్పుడు విరాటుడు మోస్ట్ డిప్లొమాటిక్గా ఒక మాట అన్నాడు. మన సమాజంలో చాలామంది అనే మాట, ఒళ్ళు మండిపోయే మాట. ఆ సైరంధ్రి, అది కాదమ్మా, మీ ఇద్దరి మధ్యలో ఇంతకి ముందు ఏం జరిగిందో తెలియదు కదా, ఎలాంటి గొడవ జరిగిందో మాకు పూర్తిగా తెలియకుండా తీర్పు ఎలా చెప్తాం, అందుకని మౌనంగా ఉన్నానన్నాడు. ఆయన అలా అనగానే సభ దద్దరిల్లిపోయింది. సభలో ఉన్న పెద్దలు రాజు నిందించారు. ఏం మాట్లాడుతున్నావు, కంటి ముందు కనిపిస్తుంటే ఏంటి వివరించాలి నీకు? ఆమె అలా అన్నది 100% కరెక్ట్. కీచకుడిది తప్పు అని తెలుసుకోవడానికి నీకేంటి, ఎంత ప్రూఫ్ కావాలి? అంటే అలాంటి సభలు ఉండేవి. కనీసం మంచిని ఆదుకోవాలి అన్న ధైర్యం ఉన్న సభలు ఉండేవి. అట్లీస్ట్ తప్పుని తప్పు అంటున్నారు. ఆమెను పొగుడుతూ సభ అంది, ఈమె ఎలాంటి శిక్షకి ఎన్నడూ యోగ్యురాలు కాదు. ఆ కీచకుడు తాగి మద్యం మత్తులో ఆమెను బలాత్కరించబోతున్నాడు. తేట తెల్లం కనబడుతోంది. అందులో ఏంటి నువ్వు చూసేది ప్రూఫ్? ఆ సభ అలా అంటోంది. అలా అంటుండగా కంకుడి కేసు చూశాడు రాజు. ఒకసారి షాక్ అయ్యాడు. కంకుడు ప్రశాంతంగా ఉండేవాడు. విపరీతంగా చెమటలు పట్టున్నాయి ఆయనకి. ఎర్రగా అయిపోయి ఉన్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అలా పిడికిళ్ళు 2 బిగిసిపోయి ఉన్నాయి ఆయనకి. ఆయనకి కీచకుడి పట్ల విపరీతమైన కోపం ఉందని రాజుకు అర్థమైంది. ఓకే, ఆయన దృష్టిలో కూడా మనోడు ఎవిడెంట్, వాడు వెధవ, అందరూ వెధలోనే చూస్తున్నారని అర్థమైంది. సరే అని కథ వినే మనకు కూడా అర్థం అవ్వాలి ఏంటంటే ధర్మరాజుకి అంత కోపం వచ్చిందంటే కీచకుడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవబోతున్నాడో చెప్పక్కర్లేదు. బై ద వే, మనం చెప్పుకునే కథలు మీకు నచ్చినట్లయితే ఆ కింద హైప్ అన్న బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ని ప్రెస్ చేయండి. ఇది వీలైనంత మందికి వెళ్తుంది. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీన్ని మీకు నచ్చినంత మేరకు సపోర్ట్ చేయండి. కుదిరితే కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. సరే, ఎంత కోపం వచ్చినా ధర్మరాజ్ స్కెచ్ వేరు కదా. అది పబ్లిక్ స్కెచ్ కాదు. సీక్రెట్గా ఏం చేయాలో అది చేయాలి. అందరికీ తెలిసి చేసే పని కాదు. కానీ ద్రౌపది పాపం అక్కడే ఉంది. ఇంకా సభలో కోపంతో ఊగిపోతూ అక్కడే ఉండిపోయింది. అందుకని ఆయన ముందు అన్నాడు, సైరంధ్రి, ఉత్తమ స్త్రీలలో నలుగురిలో గొడవ చేసుకోరమ్మా. ఈ సభ నీ కష్టాన్ని తెలుసుకుంది, చేయాల్సిన ప్రతిక్రియ చేస్తుంది. నీవు సుదేష్ణాదేవి మందిరానికి వెళ్ళమ్మా, మహారాణి దగ్గరికి వెళ్ళిపో నువ్వు అన్నాడు. అని అప్పుడు మాట అన్నాడు, పితారక్షతి కౌమారే భర్తారక్షతి యవ్వనే పుత్రస్తు స్థవిరే భావేన స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. ఇది మనం చాలా చోట్ల వినే ఉంటాం, కాకపోతే కొంచెం మిస్అండర్స్టూడ్. ఒక స్త్రీని సమాజం ఎప్పుడూ కాపాడుకోవాలి. అది సమాజం యొక్క గౌరవం. కుమారిగా ఉన్నప్పుడు తండ్రి కాపాడుకుంటాడు. యవ్వనంలో భర్త, వార్ధక్యంలో పుత్రుడు కాపాడుకుంటారు. వాళ్ళలా స్త్రీని గౌరవిస్తూ ఉంటారు. ఒక స్త్రీకి ఎన్నడూ తన కష్టం తనే పడాల్సిన పరిస్థితి రాకూడదు. అలా వస్తే సమాజానికి, అడవికి తేడా లేదు. కనుక నీవు చింతించగ ద్రౌపది, నీకు రక్షణ కలుగుతుంది అన్నాడు. ఈ చిన్న ఒక మాట ఏంటంటే, ఇదే విషయాన్ని మనం కాస్త వేరేలా చదివి అర్థం చేసుకుంటాం. స్త్రీ ఎప్పుడూ ఒకటి కింద ఉండాలి, ఒంటరిగా స్త్రీ ఉండలేదు, అది ఇదని. కానీ దాని ఉద్దేశం అది కాదు. ఆటవికతకి సమాజానికి ఉన్న మొదటి తేడా, అందరూ ఒక లెవెల్ ఆఫ్ సేఫ్టీలో ఉండటం. రక్షణ సహజంగా ఎప్పుడు విలువైన, ముఖ్యమైన వాటికే ఎక్కువ ఉంటుంది.
రాజుకి అందరికన్నా ఎక్కువ రక్షణ ఉంటుంది. అలా అని రాజు బలహీనుడు చేతగాని వాడు కాదు, ముఖ్యమైన వాడు కాబట్టి. వజ్రాన్ని ఎవరు కోయలేరు, చాలా బలమైంది, కానీ వజ్రానికి చాలా రక్షణ ఉంటుంది. అది అడవిలో ఉంటే జంతువుల నుండి కావచ్చు. ఒక ఇంట్లో లేక ఒక సమాజంలో మనుషుల్లో ఆడ మగాల్లో స్త్రీకి ప్రాముఖ్యం ఎక్కువ. అందుకని శారీరకంగా బలం ఎక్కువ ఉండే పురుషుడికి ప్రథమ కర్తవ్యాల్లో ఆ స్త్రీని కాపాడుకోవటం ఉంది. అది అడవిలో ఉంటే జంతువుల నుండి కావచ్చు, సమాజంలో జంతువుల కంటే భయంకరమైన క్రూరుల నుండి, ప్రమాదం నుండి కావచ్చు. ఇప్పుడు కూడా అగ్ని ప్రమాదం జరిగితే ముందు స్త్రీలని పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు కదా, రక్షిస్తారు కదా. అక్కడ మమ్మల్ని తక్కువ చేస్తారా అని ఎవరు మాట్లాడరు కదా. దాన్ని అలా అంతవరకు చూడడం కరెక్ట్. అలాగే పురుషుల్లో కూడా ఈ వంక పెట్టుకొని, అంటే ఈ శ్లోకాన్ని అడ్డు పెట్టుకుని మీరెప్పుడు మా కింద ఉండాలని అణిచివేసి ఇంట్లో పడేయటం, తాళం వేసే మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు. నిజానికి అలా ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పి ముసుగులేసి కూర్చోపెట్టడం అన్నది నిజమైన చేతగానితనం. అది సరే, అది ఇంకో టాపిక్. అలా ధర్మరాజు కాస్త కూల్ చేసి వెళ్ళిపోమన్నాడు. మరి కూల్ అయిందా ద్రౌపది? అవలేదు. ఆవిడేం మాట్లాడలేదు, అలాగే ఉంది, ఎర్రటి కళ్ళతో అలాగే నుంచుని ఉంది. ఆమె పరిస్థితిని ఒకసారి చూడండి మీరు. అవమానం జరిగింది, మొదటిసారి కాదు, ఇది మూడవసారి. జోదన్ దగ్గర, అడవిలో సైంధవుడి దగ్గర. ఇప్పుడు కోపం రాదా? ఏంట్రా మీద పడిపోతారు ప్రతిసారి అనుకోదా? చంపేయాలని ఉండదా ఆడవాళ్ళకి? మామూలుగా కూడా బలహీనంగా ఉన్నారు కదా అని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్లు ప్రతి వాడు ఏదో చేయాలని చూస్తే కోపం రాదా? బాధ, కోపం, నిస్సహాయత చాలా ఉంటుంది కదా. తిరిగి కొట్టలేకపోవచ్చు, ఖండబలం అది. కానీ మనసుకి ఏమైంది? కోపం, ఆవేశం వస్తాయి కదా. గదిలో పడేసి కొడితే పిల్లికి కూడా కోపం వస్తుంది, ఆవిడికి రాదా? మహారాణి, క్షత్రియకాంత, పౌరుషం కలది, అభిమానం కలది. మీ ఇళ్లలో అమ్మలనో, అక్కలనో, అత్తలనో ఊహించండి ఒకసారి. బలం ఉందని ఎవడో మీద పడి బలవంతం చేస్తుంటే వాళ్ళకి ఎంత బాధగా, కోపంగా ఉంటుంది. మగవారికైనా, ఆడవాళ్ళకి ఎందుకు, మగవారికైనా మీరు ఒక్కసారి ఊహించుకోండి. చేతులు కట్టేసి నడి రోడ్డు మీద మీ బట్టలు ఇప్పేసి అలా అవమానిస్తుంటే మీకు ఎలా ఉంటుంది కోపం? మరి ఎంత ధర్మరాజు ఎంత పెద్ద గొప్ప గొప్ప నీతులు చెప్పినా ఆ ద్రౌపదీదేవి విని వెంటనే ఓ అవునా, సరే అలాగే అయితే అని వెళ్ళిపోతుందా ఏంటి? ఆవిడ పరిస్థితి అది అలాగే ఉంది. కాబట్టి చూసి ధర్మరాజు ఒక మాట అన్నాడు. సైరంధ్రి, రాజుకి ద్యూతక్రీడకి వేళయింది. సభలో నీవు ఎంతకన్నా ఎక్కువసేపు ఉండకు, వెళ్ళిపో. జరగాల్సింది జరుగుతుంది, తెలుసుకో అన్నాడు. ఆమె తలెత్తి ఒక నవ్వు నవ్వి, నా భర్తల్లో పెద్దవాడు కూడా అదే పనిలో ఉంటాడు ఎప్పుడు, అదే ద్యూతక్రీడలు. బహుశా అందుకేనేమో నా అవమానం ఇంకా కనిపించలేదు. మిగతా భర్తల్లో ఎవరన్నా వచ్చి కాపాడితే అన్నా బాగుంటుంది అంది. సభలో ఎవరికేం అర్థం కాలేదు. ఏంటి వీడు ఏం మాట్లాడుతుంది, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఈవేం మాట్లాడుతుందని. కంకుడికి బాగా అర్థమైంది. ఓకే, బాబోయ్ మన్నే అంటోందని. సరే అలాగని ఇంకా ఆవిడ ఇంకా ఆగలేదు, వెళ్ళిపోయింది. ఏడుస్తూ కాళ్ళని విసురుతూ సుదేష్ణ మందిరానికి వెళ్ళిపోయింది. ఊహించండి, మళ్ళీ మళ్ళీ ఊహించండి. అంత నిండు సభలో చిరిగిన చీర, ఈడ్చేసిన జుట్టు అక్కడే కాస్త రాలిపోయి ఉంటుంది ఆ జుట్టులో. అలా చేసినప్పుడు సభాపర్వంలో అవమానం జరిగింది. ఇవాళ మొహం మీద రక్తం, దుమ్ము కొట్టిన శరీరం, చినిగిన చీర. అలా రాణి మందిరానికి వెళ్తుంటే దారిలో ఎంతమంది చూసుంటారు? ఏం కర్మ ఆవిడికి, అంత గుట్టుగా బ్రతికే ఆవిడికి ఎంత అవమానం. ఎంత గుట్టుగా ఉందాం అనుకుంది, ఇలా అయిపోయింది కదా. ఆవిడేంటండి, ఏ ఆడది నలుగురిలో చేరి పరువు తీసుకోవడానికి చూస్తుంది? ఎంతో మర్యాదగా ఉందాం అనుకుంటారు. ఇలా ఎవడో ఒక నీచుడు వచ్చి నలుగురు ముందు పరువు తీసేసి అవమానిస్తే ఆవిడ గెలవటం, గెలవకపోవటం, భయపడడం, భయపడకపోవటం అవన్నీ తర్వాత విషయం. ఆవిడ ఉందాం అనుకున్న పరిస్థితి చెడిపోయింది కదా. నిర్మలంగా ఉన్న నీటిలో ఒక రాయి పడినట్టే కదా. తర్వాత ఎప్పటికో సరవచ్చు, బట్ ఆ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కదా. పైగా ఆ విరాటుడు అన్నాడే, ఏమో మీ మధ్య ఏం జరిగిందో అని. సమాజం కూడా అంతే కదా, ఏమో ఆవిడేం చేసిందో అంటారు కదా. పరువు పోవట్లేదా? ఇవాళ రెండు వర్గాలు అలాగే ఉన్నాయి. ఏ తప్పు చేయకుండా మగవాళ్ళు కూడా చాలా అవమానాలు, నిందలు మోస్తున్నారు. ఇక ఆడవాళ్ళు సరే. అలా ఆవిడ సుదేష్ణ మందిరానికి వెళ్ళింది. సుదేష్ణ చూసి షాక్. సుందరి, ఏమైంది? నేను ఎవరు కొట్టారు, ఎవరు ఇలా చేశారని. ద్రౌపది సభ నుండి దించుకున్న కళ్ళు మళ్ళీ అక్కడే ఎత్తింది. సూటిగా రాణి వైపు చూసింది. యాక్టింగ్ వద్దు, నీకు తెలీదా ఎవరు కొట్టారు అనలేదు. కానీ నీ దగ్గర నుండి మదిర కోసం నేను ఎవరి దగ్గరికి నువ్వు పంపితే వెళ్ళానో అతనే ఇలా చేశాడు. నిండు సభలో అందరూ చూస్తుండగా చేశాడు, ఇలా కాలుతో కొట్టాడు. సుదేష్ణకు కూడా చాలా కోపం వచ్చింది. ఆమె ఇంత జరుగుతుందని ఊహించలేదు. ఆ నీచుడిని ఇప్పుడే శిక్షిస్తానమ్మా, ఆ కామాంధుని రాజ్యం నుంచి బహిష్కరిస్తా ఇప్పుడే అని ఊగిపోయి ద్రౌపదిని ముందు కూర్చోపెట్టి కూల్ చేసి సేద తీర్చింది.
ద్రౌపది కూలైంది అనుకున్నాక సుదేష్ణ సరే మళ్ళీ కాస్త మామూలుగా ఏదో మాటలు మాట్లాడి లేచింది. లేస్తే అమ్మా అని పిలిచింది. ఏంటమ్మా అంది. నీ సోదరుడికి ఇవాళే జీవశ్రార్థం పెట్టించు, వాడింక బతకడు. సుదేష్ణకేం అర్థం కాలేదు. ఏంటమ్మా? నీకు చెప్పా కదమ్మా, వాడు నా పట్ల చేసిన అపరాధం నా భర్తలు చూసే ఉంటారు, వదలరు, చంపుతారు వాణ్ణి. ఇంద్రాది దేవతలు అడ్డొచ్చినా వాణ్ణి ఎవ్వరూ కాపాడలేరు. దానాలు ఏమైనా ఉంటే చేయించేయి, వ్రతాలు ఏమైనా ఉంటే పాటించు. ఇక నీ తమ్ముడు బ్రతకడు. కన్నుల నిండా వాణ్ణి పెట్టుకుని చూసుకో తల్లి. నా నమ్మకం చాలా బలమైనది. కీచకుడు బతకడు ఎక్కువ కాలం అంది. సుదేష్ణ పాపం మళ్ళీ బతిమలాడి, అమ్మ స్నానం అన్నా చేయమ్మా, అదన్నా ఇదన్నా. నథింగ్ డూయింగ్. ఆవిడ బట్టలు కూడా మార్చుకోలేదు, ఆ రక్తంతో అలాగే ఉంది. చిన్నగా మళ్ళీ ఆ వైపు తిరిగి అంది, మారుస్తా అమ్మా, నేను మార్చుకుంటాలే నా గదిలోకి వెళ్ళి, ఎవరూ లేని చోట. నువ్వు మాత్రం నేను చెప్పింది ఆలోచించు, చేయాల్సింది చేసే, కీచకుడు బతకడు. సుదేష్ణకి గుండెలో పిడుగుపడింది. ఆమె చెప్పిన విధానానికి ఖచ్చితంగా కీచకుడు పోతాడు అని రాణి కూడా నిశ్చయించుకుంది. తర్వాత ఏం జరిగింది? కీచకుడి వధ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, అద్భుతంగా రసవత్తరంగా జరిగే ఆ కథని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. మళ్ళీ కలుద్దాం.